ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు నా కడుపున ఎలా పుట్టావే? ఇంత చెప్తున్నా నీకు అర్థం కావడం లేదా? వాడు భూమి కోసం వస్తున్నాడు. నువ్వేమో నీకోసమే వస్తున్నాడు అంటూ హడావుడి చేస్తున్నావు. వాడితో పాటు నిన్ను కూడా చంపేస్తాడు మీ డాడీ. ఈ గదిలోనే పడుండు. మమ్మీ నేను కూడా వస్తాను. ఎక్కడికే వచ్చేది? పా మమ్మీ 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 డోర్ తీ మమ్మీ. మమ్మీ భూమి పేరు చెప్పి నన్ను డైవర్ట్ చేసినట్టు బావని డైవర్ట్ చేయలేరు. హాల్ దాకా వచ్చినవాడు ఈ రూమ్ దాకా రాలేడా? నన్ను తీసుకెళ్ళలేడా? అసలు ఇది నీకు పుట్టలేదన్న డౌట్ నాకు ఇప్పుడిప్పుడే వస్తోందమ్మాయి. పిన్ని నువ్వు ఆపుతావా? పద. నిప్పులో కాలదు, నీటిలో నానదు. అది మా ప్రేమ. నీకు జీవితాంతం రుణపడి ఉంటాను. అయినా ఒక వస్తువుకి రుణపడి ఉండడం ఏంటి అని నువ్వనుకోవచ్చు. కానీ నువ్వు నా దృష్టిలో వస్తువి కాదు, నా ప్రాణాన్ని నాకిచ్చిన ఆయువు. నాకు కావాల్సింది ఈ మువ్వకు సంబంధించిన కథ. మీరా ఇంటికి వెళ్ళండి, ఆ తర్వాత మీకు డీటెయిల్డ్ గా మువ్వ గురించి చెప్తాను. ఈ అమ్మాయేరా నేను చెప్పిన డాన్స్ టీచర్. నీ వల్ల ఆయన్ని కలుసుకోవడం కాదు, సొంతం చేసుకుంటున్నాను. ఈ ఫీలింగ్ చాలా బాగుంది. ఎలా ఉంది అంటే వేసవి కాలంలో చలిలా, శీతాకాలంలో వెచ్చని వేడిలా వింత వింతగా ఉంది. స్వప్నాల హరివిల్లు నుండి కోరుకున్న కలల్లోకి జారిపడినట్టుంది. కలుసుకుంటే చాలు అనుకునే బంధం కడదాకా కలిసుండే అదృష్టం నా సొంతమయ్యింది. దానికి కారణం నువ్వు. నీకో విషయం తెలుసా? బుల్లెట్ తగిలి హాస్పిటల్లో ఉన్నప్పుడు నాకేం కాకూడదు, త్వరగా కోలుకోవాలని నాకోసం, కేవలం నాకోసం మాత్రమే దేవుడి గదికి కూడా వెళ్ళని ఆయన గుడికెళ్ళి నాకోసం ఒళ్లంతా పసుపు రాసుకుని అమ్మవారి చీర కట్టి మొక్కు తీర్చుకున్నారు. అది నాకైతే ప్రపంచంలో 7 వింతల్లో ఇది 8వ వింతగా చేర్చాలనిపించింది. అయ్యో, నీకు చెప్పడం మర్చిపోయాను. ఇదిగో, ఇదేంటో తెలుసా? గగన్ గారిచ్చారు ఫస్ట్ గిఫ్ట్. వీళ్ళిద్దరూ కలిసున్నట్టు మనం కూడా ఎప్పటికీ కలిసే ఉండాలి. ఇది నేను, ఇది గగన్ గారు. ఈ మాట నేను చెప్పలేదు, గగన్ గారే చెప్పారు. ఎంత బాగుంది కదా? ఎక్కువ పొగిడేస్తున్నానని ఫీల్ అవ్వకు. ఈ రోజు నుండి మీరిద్దరూ ఫ్రెండ్స్. మీలాగే మేము కూడా కలిసి ఉండబోతున్నాం. మీకు కూడా ఆనందంగా ఉంది కదూ? ఆయనతో పెళ్ళయ్యాక ఆయన నన్ను ఎలా పిలుస్తారు? ఏయ్ తైతక్క, ఏం చేస్తున్నావు? ఇలారా, ఆకలేస్తుంది, వడ్డించు. ఇలాగే అంటారు కదా. ఇక ఆంటీని ఏ పని చేయనివ్వకుండా అన్నీ నేనే చూసుకుంటాను. మాకు పెళ్ళైపోగానే మిమ్మల్ని పట్టించుకోనని మీరేం ఫీల్ అవ్వకండి. ఇప్పుడెలా చూసుకుంటున్నానో అప్పుడు అలాగే చూసుకుంటాను. కాకపోతే మీ ఇద్దరికంటే ఎక్కువగా మా ఆయన్ని చూసుకుంటాను.
సరే సరే, మీతో తర్వాత మాట్లాడతాను. ఆయన వచ్చేస్తారేమో, కాస్త అందంగా కనిపించాలి కదా. మువ్వా, ఏంటి ఈరోజు నీ మొహం కడిగిన ముత్యంలా ఇంత మెరిసిపోతుంది? హ? ఏంటి విషయం? అలా అంటావేంటి చెర్రీ, నీకు తెలీదా? ఆ, శారదా ఆంటీ వాళ్ళు ఈరోజు వస్తున్నారు కదా, అందుకే ఆనందంగా ఉంది. ఆ, ఏంటి నేను ఒక పక్క టెన్షన్తో చచ్చిపోతుంటే నీకు ఆనందంగా ఉందా? అసలు కొంచెం కూడా టెన్షన్గా లేదా? కొంచెం ఏంటి, రాత్రి నుంచి బోల్డ్ టెన్షన్ పడ్డాను. హ్మ్, ఇందాకే కొంచెం క్లారిటీ వచ్చింది. జరిగేదేదో జరక్క మానదు అన్నప్పుడు మన నిర్ణయాలు మనం తీసుకోక తప్పదు కదా చెర్రీ. హ్మ్, నువ్వు కూడా నాలాగే అప్పుడప్పుడు భలే విచిత్రంగా మాట్లాడతావు మువ్వా. అవునులే, అయినా నీకెందుకుంటుంది టెన్షను? హ్మ్, టెన్షన్ అంతా తనకు కదా పాపం. ఏ టెన్షన్ లేకుండా తను మా అన్నయ్యతో వెళ్ళిపోయేదాకా మామయ్యతో నేను మాట్లాడడానికే ట్రై చేస్తాను. నువ్వే విచిత్రంగా మాట్లాడుతున్నావు చెర్రీ. అన్నయ్యతో నువ్వెళ్ళిపోవడానికి అనడానికి బదులు తను వెళ్ళిపోవడానికి అంటావేంటి? తనేంటి తను? అన్నయ్యతో నువ్వెందుకు వెళ్తావు? అయ్యో, చెర్రీకి తెలియదు కదా, అనవసరంగా నోరు జారాను. కరెక్ట్, తనే తనే తనే. ఆ, అర్థమైంది. హ, నువ్వు కన్ఫ్యూజ్ అయ్యావు కదా, అర్థమైంది. సర్లే, మాట అయితే అనేశాను గాని మాట్లాడాలంటేనే టెన్షన్గా ఉంది. ఏంటో ఎలానో. ఏ ఇబ్బంది రాకుండా అంతా సవ్యంగా జరిగేలా చూడమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.